నమస్కారం, జీనిస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. జంతువులు, పక్షుల నుండి మనుషులకు 61% వ్యాధులు సంక్రమిస్తాయని, వీటిని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. శనివారం శ్రీకాకుళం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ జూనోసిస్ దినం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ జూనోసిస్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుగా అవకాశం ఉంటుందన్నారు. మూగజీవుల పాలిట దైవంలా పశు వైద్యులు సేవలు అందించాలని, నిబద్ధతతో వైద్యులు, సిబ్బంది పనిచేయాలని, నోరు లేని మూగజీవాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కుక్కకాటు వ్యాక్సిన్ 10,000 డోసులు రాగా, ఇందులో అర్బన్లో 5,000, రూరల్ ఏరియాలో 5,000, మొత్తం 10,000 పంపిణీ చేశామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వి జయరాజు అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ర్యాబీస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించే గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచిత వ్యాక్సిన్ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ పోలీక్లినిక్ ఉప సంచాలకులు డాక్టర్ టిపి మనోజ్ కుమార్, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె రాజగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ప్రాణాంతక వ్యాధి ర్యాబీస్ వ్యాధికి మందు కనిపెట్టిన లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వం దాదాపు 10,000 వ్యాక్సిన్స్ ఇక్కడ జిల్లాకు సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ అర్బన్లో 5,000, మిగతా రూరల్ వైపు ఒక 5,000 ఆల్రెడీ అధికారులు అంతా సిద్ధం చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఒక వారం రోజుల పాటు వారోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధం చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఏదో జూనోసిస్ దినోత్సవం అంటే మొక్కుబడిగా కాకుండా ఇక్కడ డీడీ గారు కానీ, అలాగే జేడీ గారు, అలాగే రీజనల్ డీడీ గారు అందరూ కూడా కలిపి మిగతా ఏడీసీ అంతా సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరికీ జంతు ప్రేమికులను అందరికి కూడా రప్పించి వ్యాక్సినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా అభినందనీయం. ముందు ఇంకా పెద్ద ఎత్తున వీటిపైన ప్రజలందరికి కూడా అవగాహన కలగాలి. ఎందుకంటే ఈ జంతువులపైన ఈ వచ్చే వ్యాధులు మనకి సంక్రమించే అవకాశాలు దాదాపు 30-40 వ్యాధులు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానిపైన ఒక కరపత్రం కూడా విడుదల చేశారు. ఇది కూడా ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఇచ్చి అవగాహన కల్పించాలి. ఇలాంటి అవగాహన సదస్సులు మరిన్ని మనం ఫ్యూచర్లో జరగాలి. అలాగే ఈ వారం రోజులు కూడా విలేజ్ లెవెల్లో కూడా అందరూ అవగాహన సదస్సులు చేస్తే ఇంకా బాగుంటుంది, చేస్తారు కూడా. అలాగే ఏదైతే ఈ జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఒక కాంపిటీషన్స్లా పెట్టి అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ర్యాబీస్ ఏదైతే టీకా ఉందో అది అన్ని జంతువులకి పడేటట్టు అది చేయాలని నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా జంతు ప్రేమికులకి అందరికి కూడా, అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 5 ఏళ్లుగా చుక్క నీరు కూడా లేకుండా కేవలం వర్షాధారంపై ఆధారపడి పంటలు పండించే శ్రీకాకుళం జిల్లా పలాస రైతుల కళ్ళల్లో శనివారం ఆనందం కనిపించింది. పలాస మండలం టెక్కలిపట్నం వద్ద వంశధార ఎడమ కాలువ ద్వారా సాగునీరు ఒక్కసారిగా జలజలమంటూ రావడంతో రైతులు సంబరాలు జరుపుకున్నారు. టెక్కలిపట్నం వద్ద గంగమ్మకు జలహారతులు ఇచ్చారు. నీటిలో పాలు, పసుపు, కుంకుమ కలిపి శాస్త్రోక్తంగా పూజలు, అభిషేకాలు చేశారు. 5 ఏళ్ల తరువాత వంశధార కాలువలో నీరు చూసి రైతులు ఉబ్బుతబ్బిబ్బయ్యారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా సాగునీరు ఇవ్వలేకపోయిన మాజీ మంత్రి అప్పలరాజు పనితీరును నిరసించారు. 5 ఏళ్ల వంశధార కాలువలో తుప్పలు, చెట్లు మొలిపించిన వైకాపా నేతలు అని అభివర్ణించారు. అసలు వంశధార కాలువ ఉందని కూడా మర్చిపోయిన నేతలుగా విమర్శించారు. రైతుల ఆవేదన, బాధ కనీసం పట్టించుకోని నేతలు ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోనే సాగునీరు తెప్పించి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు ప్రశంసలు కురిపించారు. ప్రతి చేనికి నీరు అందిస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన శిరీష, ఇచ్చిన మాట ప్రకారం సాగునీరు తెప్పించిన శిరీష 2014-19 సమయంలో గౌతు శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాగునీరు వచ్చేదని చెప్తున్న రైతులు, వైకాపా వచ్చాక ఒక్క ఏడాది కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో పంటలు నాశనమయ్యేవని, చాలా నష్టపోయామని వెల్లడించారు. అప్పటి మంత్రి అప్పలరాజు దృష్టిలో పెట్టిన
నీరు తీసుకురాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతు శిరీష ఎమ్మెల్యే అయిన వెంటనే సాగునీరు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వానికి ఎమ్మెల్యే గౌతు శిరీషకి రుణపడి ఉంటామంటున్నారు రైతులు. భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక భాజపా కార్యాలయంలో శనివారం ఉదయం స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అందరికీ ఆదర్శప్రాయులు. ఆయన దేశం కోసం, దేశ ఐక్యత కోసం పోరాడిన మహనీయులు అని అన్నారు. ఆయన బలిదాన దివస్ మొదలుకొని ఆయన జయంతి వరకు అమ్మ కోసం ప్రతి కార్యకర్త ఒక మొక్క నాటేలా కార్యకర్తతో కలిసి అమ్మ కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి కార్యకర్త తన తల్లి కోసం మొక్క నాటడం, అది పెరిగి పెద్దయ్యే వరకు సంరక్షించే బాధ్యత తీసుకోవడం జరుగుతుందని బిర్లంగి అన్నారు. స్థానిక ఏఎస్ఎన్ కాలనీలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు చల్లా వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు పేడాడ సూర్యకుమారి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి రాజేశ్వరి, రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరాడ అప్పలరాజు, వెస్ట్ మండల అధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ పి విజయ్ కుమార్, జిల్లా భవన నిర్మాణ సెల్ కన్వీనర్ జి రాజు, మల్లా సంతోష్, శివకుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సొంత ఇల్లు వచ్చిందన్న ఆనందం ఆ కాలనీ వాసులకు ఎంతో కాలం నిలవలేదు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం, ఉపాధి కోసం నగరానికి వెళ్ళి వచ్చేవారు విద్యార్థులు అనేక ఇక్కట్లు పడవలసిన పరిస్థితి. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. అయితే ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన గొండు శంకర్ తాను గెలిస్తే 2 నెలల్లో కాలనీకి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2 నెలలకు ముందే బస్సును ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ మండలం పాత్రునివలస సమీపంలోని ఏపీ టిట్కో కాలనీ వాసుల ప్రయాణ కష్టాలకు తెరపడింది. వివిధ పనులపై కాలనీ నుంచి నగరానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. శనివారం టిట్కో కాలనీ పాత బస్టాండ్ పల్లె వెలుగు బస్ సర్వీస్ను ఆయన కాలనీలో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 8:30 నుండి కాలనీ నుంచి తిరిగి సాయంత్రం 6:30 వరకు పాత బస్టాండ్ నుంచి ఈ సర్వీస్ నడుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. బస్ సర్వీస్ను కాలనీ వాసులు సద్వినియోగం చేసుకుంటే జనాదరణ మేరకు మరిన్ని బస్సులను ఏర్పాటు చేశామన్నారు. కాలనీ వాసుల రవాణా ఇబ్బందుల దృష్ట్యా బస్ సౌకర్యం కల్పించడం జరిగిందని, అదేవిధంగా రేషన్ కష్టాలు తొలగించేందుకు కాలనీలోనే డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1వ డిపో మేనేజర్ మల్లికార్జునరాజు, టీడీపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. కూడా ఈ టిడ్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మల్లికార్జునరావు గారికి, ఆర్ఎంరావు గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్ళీ బస్సు సక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ, ఇంకా ఏవైతే మౌలిక వసతుల కల్పన, రేషన్ డిపో కానీ, అలాగే కొన్ని దగ్గరలో స్నేక్స్ అవన్నీ వస్తున్నాయి, అక్కడ జంగిల్ క్లియరెన్స్ లేదన్నారు, వాటి మీద, అలాగే వాటర్ కానీ, పవర్ కానీ, అన్ని విషయాలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కానీ, అలాగే హాస్పిటల్ పిహెచ్ సబ్ సెంటర్ కానీ, అలాగే ఏదైనా అన్ని విషయాలు, అలాగే ఇక్కడ ఒక సచివాలయం, దీనికి ఇక్కడ దగ్గరలో ఉన్న పాత్రునివలసకు అనుసంధానం చేయడానికి ఇవన్నీ విషయాలు నేను కూలంకషంగా రేపు మంగళవారం కూడా మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి చర్చించి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను. మీరు కూడా అందరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. హెల్మెట్ వినియోగం వల్ల వాహనదారుడికే కాదు వారి కుటుంబ సభ్యులకు ఎంతో ప్రయోజనమన్నారు. హెల్మెట్ వినియోగానికి సంబంధించి పోలీసు అధికారులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జి ఇందిరాప్రసాద్, అడ్వకేట్ పాపినాయుడు, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు. బండి నడిపితే సెక్షన్ 194D మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం 1000 రూపాయలు జరిమానా వేయచ్చు, ప్లస్ 3 నెలల బండి నడిపే వ్యక్తి లైసెన్స్ను కూడా రద్దు చేయొచ్చు. సో
ఈ 129 సెక్షన్ 129ని అమలు పరిచే బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ మీద ఉంది. బట్ దే ఆర్ స్ట్రిక్ట్లీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. సో బట్ హౌఎవర్ ఐ ఇంప్రెస్ అపాన్ దెమ్ టు వన్స్ అగైన్ see that the section 129 ME Act as well as 194D ME Act are being strictly implemented. And before that I would like to convey to the public in general, especially public కండి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది చూస్తుంటాం ఇప్పుడు కార్లు బస్సులు కన్నా మోటార్ సైకిల్స్ ఎక్కువ ఉన్నాయి రోడ్స్ మీద. బట్ నేను నా ఎక్స్పీరియన్స్లో ఐ సీ మోస్ట్ ఆఫ్ ద 95% ఆఫ్ ది పీపుల్ వితౌట్ హెల్మెట్ నడుపుతున్నారు బండి. సో హెల్మెట్ లేకుండా బండి నడపడం అంటే నేను చట్టరీత్యా అది వైలేషన్ అండి. 129ని వైలేట్ చేస్తున్నాం. కాబట్టి ఐ ఇంప్రెస్ అపాన్ ది పీపుల్ పబ్లిక్ ఇన్ జనరలిస్ట్ ఇన్వేరియబుల్లీ వెన్ ఎవర్ దే రైడ్ మోటార్ సైకిల్, ఎప్పుడైతే వాళ్ళు మోటార్ సైకిల్ని పబ్లిక్ ప్లేస్లో నడుపుతారో తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని నడపాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు ఎవరైనా పిల్లియన్ రైడర్ ఉంటే వాళ్ళు కూడా మోటార్ సైకిల్ మీద ప్రయాణించేటప్పుడు వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళు కూడా కోరుతుంది. ఎందుకంటే కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజస్వరరావు అన్నారు. శ్రీకాకుళం సిఐటియు జిల్లా కార్యాలయంలో శనివారం సిఐటియు జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జూలై 10న అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా నిరసనలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతనాలు నెలకు 26,000 చొప్పున నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని, పరిశ్రమలో కార్మికుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శామ్క్రగ్ పిస్టన్ అండ్ రింగ్స్ యాజమాన్యం 30 సంవత్సరాలు సర్వీసు పూర్తయిందని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. నీలం జూట్ పరిశ్రమను వెంటనే తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ బ్రూవరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కార్మికుల చార్టెడ్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అరబిందో కార్మికుల చార్టెడ్ ఆఫ్ డిమాండ్లు యూనియన్తో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిమ్స్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పిఎఫ్ మీద గతంలో ఉన్నటువంటి పెనాల్టీ విధానం ఉండే సకాలంలో చెల్లించకపోతే దాన్ని తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల పిఎఫ్ సకాలంలో కట్టే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులకు పోరాడాలని చెప్పి భవిష్యత్తులో కార్మిక వర్గం ఐక్య పోరాటాలతో హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గంగా ర్యాబీస్పై అడుగులు వేయాలని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ శనివారం అన్నారు. స్థానిక 80 అడుగుల రోడ్డు వద్ద లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో ర్యాబీస్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ కుక్క కరిచిన, లాలాజలం తాకిన, గోళ్లతో రక్కిన, వ్యాధి లక్షణాలతో సంబంధం లేకున్నా వ్యాక్సిన్ తీసుకోవాలని, అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. సెక్రటరీ డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ ర్యాబీస్ వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల సంభవించే ఒక వ్యాధని, జంతువు యొక్క లాలాజలం ద్వారా కరిచిన వైరస్ శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థపై దాడి చేసి కోమాకు దారితీస్తుందని, వెంటనే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, పూర్వపు సెక్రటరీ టెక్కం గోపీలు మాట్లాడుతూ ర్యాబీస్కు చికిత్స, సోకిన ప్రాంతమంతటా పూర్తిగా శుభ్రపరచడం, కొన్ని వారాల వ్యవధిలో యాంటీ ర్యాబీస్ టీకాల కోర్సును తీసుకోవాలన్నారు. ర్యాబీస్కు సరైన సమయంలో చికిత్స చేయకపోతే కొన్ని సమస్యలు కలుగుతాయని, సకాలంలో చికిత్స నిర్వహించబడితే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. క్లాసికల్గా కనిపిస్తాయి. సో అవి రేబీస్ తాలూకు లక్షణాలు. అంత దూరం వెళ్లకుండా కరిచిన వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు తగిన క్యూర్ ఇస్తారు. అది ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా డెత్ మాత్రం డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. అలానే చాలా జూనోటిక్ డిసీజెస్ ఉన్నాయి, ప్రోటోజోవన్ బ్యాక్టీరియల్ డిసీజెస్, అలాంటివి రైనోస్పోరిడియోస్, చెరువుల్లో స్నానాలు చేసే వాళ్ళు కొంచెం రైనోస్పోరిడియోసిస్ అలాంటి డిసీజెస్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వర్డ్ హెల్త్ అంతా మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మోహన్ గారికి, మన రవికుమార్ గారు, మన లైఫ్ సభ్యులు, మన ప్రెసిడెంట్ పేపర్ సురేష్ గారికి అందరికీ గౌరవనీయులు 2023-24 సంవత్సరంలో సుమారు 200 కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు జోన్ చైర్పర్సన్ ఎదిగిన మా లైఫ్ జోనల్ చైర్పర్సన్
పొన్నా రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అరసవెల్లి శ్రీశైన వీధిలో ఒక దగ్గర 2, వేరే దగ్గర 3 అంగన్వాడీ 5 సెంటర్లు ఉన్నాయి. ఈ రోజు ఈ సెంటర్కి బాలింతలకి అలాగే గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు పౌష్టికాహారములు నగర బీసీ అధ్యక్షులు ఉంగట రమణమూర్తి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపల్లి అర్జున్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉంగటి రమణ మాట్లాడుతూ అరసవెల్లికి మన ఎమ్మెల్యే గొండు శంకర్ కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు. అరసవెల్లిలో సమస్య తమ దృష్టికి తీసుకువస్తే అరసవెల్లి బాగు చేయడమే తమ ముందు ఉన్న కర్తవ్యమని అన్నారు. అరసవెల్లి ప్రజలు మా ఇరువురికి అఖండ మెజారిటీ ఎన్నడూ చూడని మెజారిటీని కట్టపెట్టారు. వారి రుణము తీర్చుకుంటామని గొండు శంకర్ మరియు కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పని కంపల్సరీ చూస్తూ కంకణ కట్టుకుంటూ ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడాను మాకు గెలిపించడానికి కృషి చేశారు. వాళ్ళు శ్రీశైలం వీధి చేసిన కృషిని మేము మరువలేము. మిగతా కార్యక్రమంలో మాత్రం ఏ ఒక్కరు వచ్చినా రాకపోయినా నిరంతరం మా పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ కార్యక్రమం చేసేవారు. అందుకు శ్రీశైలం వీధికి మేము ఎంత చేసినా తక్కువని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అర్జున్ గారికి ప్రతి కార్యక్రమం నుంచి జ్యోతి బస్ గారికి కానీ శ్రీశైలం వీధికి సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని మేము తెలియజేస్తాము. మీ నెంబర్లు అందరూ అక్కడ ఉండవు కాబట్టి మిగతా కమ్యూనికేషన్ అనేది ఆయన ఇస్తారు. వాళ్ళిద్దరు కూడాను మీకు ఇస్తే ఈ కార్యక్రమానికి మీరు ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మహిళల్ని అలాగే సోదరుల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మీకు రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించమని కోరుతున్నాను. నేను మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ సమస్యల్ని శంకర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఆయన ఒకటే లక్ష్యంతో ఉన్నారు. మన ఊరు మంచి పని చేయాలని సంకల్పంతో ఉన్నారు శంకర్ గారు. అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మన మంత్రివర్యులు కేంద్ర మంత్రులు ఆయన కూడాను మన ఊరికి మంచి పని చేయాలనుకుంటున్నారు. అలాగే అచ్చెన్నాయుడు గారు కూడాను మన జిల్లా మంత్రి గారు ఆయన కూడా మంచి పని చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. అరసవెల్లి అభివృద్ధి పాటు పడతాము, ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం చేద్దాము. అర్జున్ ఉన్నాడు మాకు అక్కడను అనే ఒక బలము, అలాగే జ్యోతి ఉన్నారనే బలము, ఉంగట రమణ ఉన్నారనే బలం, ఈ బాధ్యతలందరి మాకు అప్పచెప్పారు. నలుగురు రైతులు ద్వారారాజు వీళ్ళందరూ కలిసి ఈ డివిజన్ వరకు మేము అందరం చూచా తప్పకుండా పనిచేసుకుంటూ పోవాలి. అందుకని చెప్పేసి మీకు ఏ సమస్య వచ్చినా అర్జున్ శ్రీశైలం వీధికి చెప్తే అర్జున్ మళ్ళీ నాకు చేరవేస్తారు. నేను అర్జున్ కలిసి మళ్ళీ శంకర్ వారికి వెళ్ళి మన సమస్యలు ఏమున్నా సరే ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా తెలియజేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి చాలా రోజులు అవ్వలేదు, ఇంకా 4 రోజులు అయ్యింది. ఇంకా రాబో రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మన కార్యక్రమంలో మన వీధికి సంబంధించి ఏవేవి చేసుకోవాలి, మన వీధిలో ఎంతమంది పేదలు ఉన్నారు, వాళ్ళు ఏటికి అర్హులు అవుతారు, ప్రతి ఒక్క చదువుకున్న కుర్రాడికి ఏది బెనిఫిట్ అవుతుంది, ఆ బెనిఫిట్ని కూడా మనం కల్పించవలసిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతకే మనం తీసుకెళ్లి శంకర్ గారి దృష్టిలో పెడదాము, మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడదాము. ఆ పెట్టిన తర్వాత తద్వారా ఆయన ద్వారా మన ఎంపీ గారి దృష్టిలో పెడతాము. మన సమస్యల్ని రెక్టిఫై చేసే విధంగా చర్యలు చేపడతాము. అలాగే అరసవెల్లి మొత్తం శ్రీశైలం వీధి రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ప్రతిదీ కూడా మెయిన్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు కూడా కంప్లీట్ చేయడానికి కూడాను శంకర్ సహకారము, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సహాయం తీసుకుంటాము. మేము అర్జునులకి 2 అన్నదమ్ములు కృష్ణార్జునులాగా ఉన్నాము, రామలక్ష్మణులాగా ఉన్నాము. వాళ్ళకి మాకు తోడు అర్జునుడిగా మన జ్యోతి బస్ గారు ఉన్నారు, అలాగే డి రాజు కూడా సహాయం చేస్తున్నారు సహకారులు. అందుకు ఇంతమంది మిత్ర బంధువుల సహకారంతో మన అరసవెల్లి శ్రీశైలం వీధి యువత సహకారం మరుగులేంది కాబట్టి ఆ సహకారం డెఫినెట్ గా తీసుకుంటాము. ఏ కార్యక్రమం ఉన్నా సరే తప్పగా ఆలోచించి మేము తీసుకుంటాం. ఒక తప్పులు ఒప్పులు ఉంటే మేము కమ్యూనికేషన్ అనేది ఒకసారి ఇవ్వలేకపోవచ్చు. దయచేసి అటు ఏమైనా ఉంటే మన్నించవలసింది కాదు, మా తప్పుతో మీరు పెద్ద హృదయాలతో అర్థం చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. అందుకు ఈ చక్కని కార్యక్రమం ఇచ్చేసిన సోదరీమణులకు, మహిళలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక పూలే పార్కులో శనివారం బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన గొప్ప మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో విగ్రహదాత దీర్ఘసి తిరుమలరావు, రాణా శ్రీనివాస్, దాసరి తిరుమలరావు, గొంతు పోలయ్య, కోర్మాన మనోహర్ దాస్, బోస్ మన్మద, కానుకుర్తి అప్పారావు, సవలాపురపు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మందకృష్ణ గారి ఈరోజు పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక రేపు రాబోయే రోజుల్లో మాదిగలకు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే అనిత గారు గతంలో 2014లో ఎమ్మెల్యే టికెట్ కావాలన్నప్పుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారి దగ్గరికి రావడం జరిగింది వైజాగ్లో. ఆ రోజు నేను ఆవిడకి టికెట్
ఇవ్వాలి అన్న అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అన్న మీరు చెప్తే బాగుందంటే నేను చెప్పడం కూడా జరిగింది. మరి అంతే మేడం గారికి మన ప్రమాణ స్వీకరణ కూడా కలవడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఈ శ్రీకాకుళంలో మాదిలకి ప్రాధాన్యత, రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈసారి అయినా సరే కూటమికి ఫుల్గా సపోర్ట్ చేసి కృష్ణమాది గారు ప్రతి జిల్లా తిరిగి, అలాగే ఎంఆర్పిఎస్లో కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు కూడాను తిరిగి గెలిపించుకోవడం జరిగింది. ఒక పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఈ శ్రీకాకుళం జిల్లాలో మాదిగలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ సీటు కూడా శ్రీకాకుళం జిల్లాగా మొట్టమొదటిగా మాదిగలకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే 50 సంవత్సరాలు నిరంతరం 50 ఏళ్ళుగా ఆయన బ్రతుకున్నంత వరకు రాజకీయాల్లో పదవుల్లో ఉండడం జరిగింది. ఒక విషయం, అందులో 33 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి ఉండే చరిత్ర భారతదేశంలో ఇంతవరకు ఎవరికి లేదు. ఆయన ఒక దళితుడు అయ్యిండి కూడా ఈ దేశానికి ఉప ప్రధాని అయ్యాడు. ప్రధానమంత్రి కూడా అయ్యే స్థితిలో ఒక దళితుడని కారణంగా, ఒక కులం కారణంగా ఆయనకి ఏమొచ్చి ఈరోజు ప్రధానమంత్రి కాకుండా ఇదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి అనే ఆయన ప్రధానమంత్రి ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఆయనకేమొచ్చి ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడికి చేసినప్పుడు కూడా కాంగ్రెస్లో కీలకమైనటువంటి పదవులు నెహ్రూ గారి నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాహుల్ గాంధీ నుంచి చేస్తే ఆయన 1977లో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్నే వ్యతిరేకించి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆయన వచ్చి జగజ్జీవన్ రావు కాంగ్రెస్ జేని పెట్టి జనతాదళ్లో విలీనం చేయడం జరిగింది. కులరహిత సమాజం కోసం పాటుపడి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని దళిత సంఘాల నాయకుడు కొనియాడారు. జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అరసవిల్లి జంక్షన్లో గల విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బోస్ మన్మథరావు, ఎల్లయ్య, సుదర్శన్ రావు, చిన్నారావు, కల్లేపల్లి రామ్ గోపాల్, లోపింటి కృష్ణ, కానుకుర్తి గోవింద మాదిగ, కంటిపాక హిమశేఖర్ మాదిగ పాల్గొన్నారు. ముఖ్యంగా 1952 నుండి కూడా భారతదేశంలో మరి మొదటి ఎలక్షన్ జరిగినప్పటి నుండి సుమారు 8 సార్లు ఎంపీగా ఎన్నికై దక్షిణ తరఫున ఫస్ట్ టైం మొదటి ఉప ప్రధానికి ఎన్నికవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి చక్కగా పెట్టారు. కానీ అమలు చేసే బాధ్యత ఎవరు అంటే దానికి ముఖ్యంగా మన ఉప ప్రధాని కాంగ్రెస్ నాయకులు బీహార్ రాష్ట్రం నుండి మనకి అప్రజాతంగా చివరి వరకు ఎంపీగా నియమించడం జరిగింది. లోక్సభలో ముఖ్యంగా కాంగ్రెస్ వాదిగా మొదటి పంచాంగం ఇచ్చారు. దాన్ని పదే చెప్పించి ఇప్పటికి అనేక సార్లు దాన్ని పొడిగించే అవకాశం ఏర్పడ్డాడు. మొదటి నాయకులు బాబు జగజ్జీవన్ గారు గొప్ప వ్యక్తిగా చెప్పవచ్చు. అతని కార్మిక మంత్రిగా, అలాగే ఆహార మంత్రిగా, రైల్వే మంత్రిగా అనేక శాఖలు నిర్వహించినప్పటికీ తన యొక్క ధనం అంతా కూడా శ్రీకాకుళం నగరం గోనపాలెం సెక్టర్ శ్రీకాకుళం అర్బన్ సిడిపిఓ శోభారాణి, సూపర్వైజర్ యోగేశ్వరి ఆధ్వర్యంలో ఎల్బిఎస్ పార్కులో సీజనల్ వ్యాధులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చేతులు శుభ్రత చేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 35 అంగన్వాడీ కార్యకర్తలు, గోనపాలెం ఇన్ఛార్జి ప్రతాప్, రాజు, హరి, ఎన్ విజయ మరియు ఏరియా పెద్దలు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.